ఆ మధ్యన ఒక నల్ల జాతీయుడిని దొంగతనం కేసులో అరెస్ట్ చేసి రోడ్డు మీదన పడుకోబెడితే పీకల మీద కాలేసి తొక్కడం, ఆ కారణంగా అతను చనిపోయినటువంటి ఘటనతో క్రిందటిసారి ట్రంప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిట్టచివర్లో బాగా నెగిటివ్ అయింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ట్రంప్కి కొత్త ఉద్యమం తెర మీదకి వచ్చింది. అమెరికాలోని మినియాపోలిస్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారి మంగళవారం మహిళను కాల్చి చంపినటువంటి సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్రంప్ హయాంలో అక్రమ వలసదారుల మీద అధికారులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మంగళవారం ఐసీఈ అధికారులు మినియాపోలిస్లో సోదాలు నిర్వహించారు. ఆ టైంలో 37 ఏళ్ల రినీ నికౌల్ గుడ్ ప్రయాణిస్తున్న కార్ని ఐసీఈ అధికారులు ఆపడానికి ప్రయత్నించారు. ఆమె ఆపకుండా ముందుకు దూసుకెళ్లడంతో అధికారి కాల్పులు జరిపారు. ఈ కాల్పులో నికోల్ గుడ్ ప్రాణాలు కోల్పోయారు. ఆ మహిళ అధికారిని తన కారుతో ఢీకొట్టి చంపాలనుకుందని, ఆత్మరక్షణ కోసం అతను కాల్పులు జరిపారని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్ ఓయం తెలిపారు. మినియాపోలిస్ మేయర్ జాకబ్ ఫ్రే ఈ వాదనను తోసిపుచ్చారు. వీడియో ఆధారాల ప్రకారం అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ ఘటన తర్వాత ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఐసీఈ అధికారులు నగరం నుంచి వెళ్ళిపోవాలని ప్రజలు, స్థానిక అధికారులు డిమాండ్ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా స్థానిక పాఠశాలకు సెలవు ప్రకటించారు. రకం చెప్పాలంటే కేంద్ర బలగాలు వచ్చి పనిచేస్తున్నాయి, రాష్ట్ర బలగాలేమో డెమోక్రటిక్స్ కాబట్టి వాళ్ళు చొరబాటుదారుల్ని కాపాడుకొస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం తరపున పంపించినటువంటి బలగాలు ఐసీఈ వాళ్ళు, ట్రంప్ బలగాలు అనమాట. ఇక్కడ డెమోక్రాట్స్ అధికారంలోనే, ట్రంప్ రిపబ్లికన్ కాబట్టి దాన్ని రాజకీయం చేశారనమాట.